హరే కృష్ణ మాతాజీస్ అండ్ రోజెస్ అందరికి దండవత్ ప్రణామాలండి. ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ మాతాజీ అందరికి దండవత్ దండవత్ ప్రణామాలండి. అందరికి మ్యూట్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, అందరికి దండవత్ ప్రణామాలండి. అందరికి హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి మాతాజీస్. ఈ రోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకునే ముందు భగవంతుడి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య కి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామన దేవ్ కి జై, పంచతత్వ కి జై, జగద్గురుషుల ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ పురుషుల ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జగతాక్ స్వామి గురు మహారాజ్ కి జై. ఈరోజు మనం హరే కృష్ణ అండి, హరే కృష్ణ దండవత్. ఈరోజు మనం 2వ అధ్యాయం నుండి 9వ శ్లోకం చూద్దాం. 2.9. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి పిదప శ్రీకృష్ణునితో గోవిందా నేను యుద్ధమును చేయను అని పలికి మౌనమును వహించెను. భాష్యం చిన్నదిగా ఉంది కదండి. అడప శ్రీదేవి మాతజీ చదువుతారా మాతజీ భాష్యం? హరే కృష్ణ మాతజీ. మాతాజీ నేను చదవనా మాతాజీ? చదవండి మాతజీ, స్టార్ట్ చేయండి మాతజీ. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చు. కానీ అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని పరంతపుడు చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు. కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడువు మిథ్యాశోక తప్తుడైన శిష్యునిగా పరమగురువు అయిన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. వంశానురాగం వలన కలిగినట్టి మిథ్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో శ్రీకృష్ణ భక్తిభావంతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచిస్తుంది. శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడుతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మామూలుగా అయితే అర్జునుడు మంచి బాగా యుద్ధం చేయగల కెపాసిటీ ఉన్నా సరే అక్కడ అతను తన బంధు ప్రీతి వలన యుద్ధం చేయడానికి రెడీ అవ్వట్లేదని అది వినగానే ధృతరాష్ట్రుడికి తర్వాత
వాళ్ళకి అంటే కౌరవుల సైడ్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ శ్లోకానికి ముందే అర్జునుడు ఏం చేశాడండి? కార్పణ్య దోషం. ఆ శ్లోకంలో ఏమొస్తుంది? నేను సరెండర్ అయిపోయాను, నేను నీకు శిష్యుడిని, నువ్వేమో నాకు గురువులా ఉండి నాకు ఆ గైడెన్స్ ఇవ్వు అని కృష్ణుడికి ఆల్రెడీ అర్జునుడు సరెండర్ అయిపోయి ఉన్నాడు అనమాట. ఈ రోజు మనం దాని గురించి కొంచెం చూద్దామండి. అంటే ఎందుకు మనం భక్తి గురించి, ఈ అర్జునుడి గురించి ఇదంతా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అంటే ఇక్కడ ఎలా ఉందంటే భగవంతుడు ఆ ఎలా మనకి ఫస్ట్ లో మనం ఎలా ఉంటాము, తర్వాత ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతి వేడుకుంటామో అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. అయితే అన్నిటికంటే ఫస్ట్ జనరల్ గా మనకి ఆ మనం భక్తిలోకి రాకముందు మన అందరం ఎలా ఉన్నామండి? చాలా మంది మన అందరం కూడా ఇంచుమించు అందరూ మనం భక్తి మార్గంలోకి రాకముందు చాలా మైండ్ డిస్ట్రాక్టెడ్ గా ఉండేది కదండి. ఏది కరెక్ట్, ఏదో మామూలుగా రోజువారీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడము. చాలా మనలో నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అనే విషయం కూడా ఇప్పటికీ మనం కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా మనం తెలుసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాము. కానీ భక్తిలోకి రాకముందు ఇంకా మనం ఎలా ఉండేవాళ్ళం అండి? ఇక్కడ అర్జునుడి లాగే చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. చాలా కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళం. ఏది కరెక్ట్ కొన్ని తెలియక చేసేవాళ్ళము, కొన్ని తెలుస్తున్నా సరే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక చేసేవాళ్ళం. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ తో ఉండేవాళ్ళం అన్నమాట. కానీ వన్స్ భక్తిలోకి వచ్చిన తర్వాత లైఫ్ చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదండి. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మనకి మెయిన్ ఏంటంటే మైండ్ కంట్రోల్లో ఉండదన్నమాట. ఎవరైతే మైండ్ కంట్రోల్లో లేకపోతే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి జనరల్ గా. ఇప్పుడు సపోజ్ మనం ఒక్కొక్కసారి జనరల్ గా 2 రకాల మనుషులు ఉన్నారు అని చెప్పేసి మనం భగవద్గీతలో చాలా సార్లు చదువుకున్నాం. ఒకళ్ళకి ఏంటంటే మంచి లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు, అంటే మంచి స్వభావం కలిగి ఉంటారు. రెండో రకం వాళ్ళు ఏంటంటే మంచి స్వభావం కలిగి ఉండరు అనమాట. ఈ మంచి స్వభావం ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భక్తి అనేది చాలా సింపుల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఎప్పుడు అదే ఏమంటారు సత్వగుణంలో ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే భక్తి చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే భక్తి చేయాలంటేనే స్టార్టింగ్ స్టెప్ ఏంటండి? మనం సత్వగుణంలో ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. సత్వగుణంలో ఉంటే ఈజీగా భక్తిలోకి వస్తారు. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి బాగా అహంకారం, ఆ ఫాల్స్ ఇగో అవన్నీ మిథ్యాహంకారం ఎక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే నేనే గ్రేట్, నేను చెప్పిందే అవ్వాలి, ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి భక్తి అనేది కొంచెం కష్టంగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేచరే కరెక్ట్ గా ఉండదు. ఆ, అంటే ఎవరైనా కరెక్ట్ చేయడానికి ట్రై చేసినా నేను అనుకుంటున్నది కరెక్ట్ అన్నట్టు ఉంటారన్నమాట. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అదే సాధిస్తారు. అంతేగాని వాళ్ళు చేస్తున్నది కరెక్టా రాంగా, సాధించే దాని వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించే శక్తి వాళ్ళలో ఉండదన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం హిరణ్యకశిపుడిని చూసామనుకోండి. మామూలుగా అయితే మన పిల్లల్ని మనం ఎంతగా ప్రేమిస్తామండి. కానీ హిరణ్యకశిపుడి విషయంలో ఏమైంది? హిరణ్యకశిపుడికి విష్ణువు మీద ఎంత పగ ఉందంటే ఆ పగ ప్రహ్లాదుడి మీద, తన సొంత కొడుకైన ప్రహ్లాదుడి మీద ఉన్న ప్రేమని కూడా డామినేట్ చేసేసింది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్ యొక్క, జనాల యొక్క నేచర్ అన్నమాట. వాళ్ళ స్వభావం ఆ రకంగా ఉంటుంది. వాళ్ళలో ఉండే ద్వేషము వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాళ్ళ మీద ఉండే ప్రేమని కూడా డామినేట్ చేసేస్తుంది. అలా అంత మూర్ఖంగా ఉంటారన్నమాట. హిరణ్యకశిపుడి గురించి మనకు తెలుసు కదండి. ఎన్ని రకాలుగా ప్రహ్లాదుడిని ఎంతో ఇబ్బంది పడతాడు కదండి. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఇంకా ఫైనల్ గా ఏంటంటే విషం ఇచ్చి చంపేద్దాం అనుకుంటాడు. కారణం ఏంటి? చిన్న రీజన్ అన్నమాట. చిన్న రీజన్ అదేంటి అంటే ప్రహ్లాదుడు తన శత్రువు అయిన విష్ణువుకి భక్తి చేయడం అన్నమాట. అలా కాకుండా ఒకవేళ హిరణ్యకశిపుడు కూడా విష్ణుమూర్తి పట్ల, భగవంతుడి పట్ల ఆ ప్రేమని డెవలప్ చేసుకొని ఉంటే అతని జీవితం ఎంతో ఉద్ధరింపబడి ఉండేది కదండి. కానీ ఏం చేశాడు? కొడుకు మీద ఉన్న ప్రేమ కంటే తన భగవంతుడి మీద ఉన్న ద్వేషం ఎక్కువైపోయి సొంత కొడుకును కూడా శిక్షించాడు అనమాట. అది హిరణ్యకశిపుడు ప్రాబ్లం.
నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఎవరిది చెప్పుకోవచ్చు అంటే దక్షుడిది అనమాట. దక్షుడు ఏం చేశాడండి, అతనికి శివుడు అంటే ఎంత ద్వేషం అంటే తన ఎదురుగానే ఎంతో అవమానిస్తాడు. సతిని, పార్వతీదేవిని ఎంతో అవమానిస్తాడు. ఎందుకంటే భర్త గురించి మాట్లాడినప్పుడు ఏ భార్య అయినా చాలా బాధపడుతుంది అనమాట. మాటలతో, తన చేష్టలతో ఎంతో ఇబ్బంది పడతాడనమాట. ఆమె చాలా బాధపడుతుంది. ఏడుస్తున్నప్పుడు కూడా అతని మనసు కరగదనమాట. అక్కడ కారణం ఏంటి? శివుడి పట్ల ఉన్న ద్వేషం అంత ఎక్కువ. ఆ ద్వేషంతో తన కళ్ళు మూసుకుపోయాయి అనమాట. తను చేస్తున్నది రైటా, రాంగా, కనీసం సతీ ఆత్మాహుతి చేసుకునేటప్పుడు కూడా ఆపడానికి వెళ్ళడనమాట. అంత ద్వేషం పెంచుకుంటాడు. పర్యవసానం ఏమైందండి? వినాశనం. ఈవెన్ హిరణ్యకశిపుడికి కూడా అంతే. తర్వాత ఇప్పుడు దుర్యోధనుడు, అది కౌరవులు, పాండవులు వాళ్ళ విషయంలో మెయిన్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆ, ఈ రెండు కేసుల్లో, అంటే మనకి ఇప్పుడు హిరణ్యకశిపుడి కేసులో, దక్షుడి కేసులో ఏమైందండి, వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న ద్వేషము, లేకపోతే వాళ్ళకి ప్రేమ కంటే ద్వేషం ఎక్కువ అన్నమాట. భగవంతుడు అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ దక్షుడి విషయంలో భగవంతుడు కాదు ఇంటర్ఫియర్ అయి ఉన్నది, అక్కడ ఉన్నది శివుడు. ఇద్దరు అతనికి ఆ, ద్వేషమే ఎక్కువ ఉందన్నమాట ప్రేమ కంటే. ఆ ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాయి. సొంత పిల్లల మీద కూడా వాళ్ళకి అభిమానం లేకుండా పోయింది అనమాట. ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఇంకొక టైప్ ఆఫ్ అన్నమాట. అక్కడ ఏం జరిగింది? పిల్లల మీద అతి ప్రేమ. ఏం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నది రైటా, రాంగా, వాళ్ళని గైడ్ చేయాలి, ఆపాలి, ఇవన్నీ మర్చిపోయాడు అనమాట ధృతరాష్ట్రుడు. కదండి, ధృతరాష్ట్రుడు మర్చిపోయి ఏం చేశాడు? ఆ ఆ, ఆ, దుర్యోధనుడు ఏం చెప్పినా సరే రైట్ 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 అంతే. ఆ పాండవులందరినీ కూడా యాక్చువల్ గా రాజ్యం వాళ్ళకి రావాల్సింది రాకుండా ఆపుతాడు. జూదమాడి వాళ్ళని మోసం చేస్తారు, దానికి రైట్. తర్వాత ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తారు, అప్పుడు ఓకే, ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. నెక్స్ట్ ఇంకా ఎన్నో అన్నమాట, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతారు. లాక్షాగృహంలో వాళ్ళకి వాళ్ళందరినీ చంపేయడానికి చూస్తాడు దుర్యోధనుడు, అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ద్రౌపదిని అవమానించడం అనేది వాళ్ళ పతనం అన్నమాట. తర్వాత పాండవులు ఆ భక్తులు, హరి కృష్ణ భక్తులు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. రాజ్యం తీసేసుకున్నారు, అడవుల పాలు చేశారు. అడవుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా దుర్యోధనుడు వదలలేదన్నమాట. ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూనే, వాళ్ళని వెంటాడుతూనే ఉన్నట్టు ఉన్నారనమాట. ఇవన్నీ చేసినప్పుడు కూడా ధృతరాష్ట్రుడికి అన్ని తెలుస్తున్నా సరే ఇంకా ఏం మాట్లాడనమాట. ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. తర్వాత ఒక టైంలో మళ్ళీ విదురుడు వచ్చి లాస్ట్ లో అన్నమాట, అప్పటికి కౌరవులందరూ చనిపోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ విదురుడు వచ్చి అప్పుడు కూడా వచ్చి అన్ని చెప్పడానికి ట్రై చేసినా అప్పుడు కూడా అలాగే ఉంటాడనమాట. ఇంకప్పుడు విదురుడు మొత్తం జ్ఞానం ఇస్తాడు, నువ్వు చేస్తున్నది తప్పు, అన్ని మొత్తం ఇది కాదు జీవితం అంటే మనకి అని చెప్పి మొత్తం అతను ఆ టీచింగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట విదురుడు. అప్పుడు రియలైజేషన్ లోకి వస్తాడు. లేకపోతే విదురుడిని దుర్యోధనుడు అవమానిస్తాడు, అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడు అనమాట. వీటన్నిటికీ కారణం ఏంటండి? పిల్లల మీద అతి ప్రేమ, అటాచ్మెంట్ అన్నమాట. అక్కడ వాళ్ళిద్దరి కేసులో వాళ్ళకి ద్వేషం ఎక్కువైపోయింది, ఇక్కడేమో ప్రేమ ఎక్కువైపోయింది అనమాట. రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట, రెండు కష్టమే. అలా ఉందన్నమాట. ఇంకా మనకి మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. లేకపోతే వీళ్ళందరూ ఏంటి, ధృతరాష్ట్రుడికి అతి ప్రేమ అంటున్నాము, లేకపోతే ఈ ఆ, దక్షుడు, వీళ్ళందరికీ ఏంటంటే ద్వేషంతో వాళ్ళు రగిలిపోయారనమాట. ఇప్పుడు ఎవరైనా ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, టూ మచ్ అటాచ్మెంట్ ఉండి మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఉన్న పొజిషన్ ని బట్టి ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు అజామిలుడి విషయంలో తీసుకుంటే, అజామిలుడి విషయంలో ఏమైందండి? అజామిలుడు ఆ ప్రాస్టిట్యూట్ కి, ఆ వేశ్యకి బాగా అటాచ్ అయిపోయి భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అన్ని బాధ్యతల్ని వదిలేశాడు అనమాట. ఆ వేశ్య పిల్లల్ని, వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి తను ఎంతో ఆ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అన్ని వదిలేశాడు అనమాట. వదిలేసి ఏం చేశాడంటే
ఆ ఆ వేశ్య వాళ్ళని అందరినీ వాళ్ళ ఫ్యామిలీని అంతటిని మెయింటైన్ చేసుకోవడానికి ఇతనేమో ఆ ఇంకా చెయ్యని ఘోరాలు అవి లేవన్నమాట. అందరినీ లూటీ చేయడం ఇలాంటివన్నీ చేశాడు. ఇదంతా దేని వల్ల జరిగింది అజామిలుడి విషయంలో అంటే ఉమ్, అతను టూ మచ్ అటాచ్మెంట్ అన్నమాట. ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్ గా, కాకపోతే గైడెన్స్ తీసుకోవడానికి రెడీగా లేకపోవడం. ఆ, తర్వాత మైండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మైండ్ డిస్ట్రాక్షన్ అయిపోయింది అనమాట. తర్వాత ఇతను ఏంటి, అజామిరుడు ఒక సాధారణమైన బ్రాహ్మణుడు కాబట్టి అతను ఏదైనా ఒక మిస్టేక్ చేసినా అతను ఎఫెక్ట్ అయ్యాడు, అతని ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. అంటే ఇక్కడ మన మైండ్ మనం కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల కొన్నిసార్లు మనల్ని మనం బాధ పెట్టుకుంటాము. మన మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళని బాధపడతాం. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కొంతవరకు మన పొజిషన్ ని బట్టి సొసైటీలో, ఈ సమాజంలో మన పొజిషన్ ని బట్టి ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. కొంతమంది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ హై పొజిషన్ లో ఒక రాజు తప్పు చేశాడు అనుకోండి, రాజు తప్పు చేస్తే ఏం జరుగుతుందండి? రాజు సఫర్ అవుతాడు, అతని ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మొత్తం రాజ్యం అంతా కూడా సఫర్ అవుతుంది అనమాట. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ సరైన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి రాజులు. లేకపోతే ఏమవుతుంది, ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అదేమంత అంటే ఇప్పుడు హ్మ్, ఇప్పుడు మనం ఆ, దశరథుడి విషయంలో ఏం జరిగిందండి? దశరథుడు ఏం చేశాడు అక్కడ? ఆ, కైకేయిని కంట్రోల్ చేయలేక, కైకేయి మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేకపోతే ఆ కానీ కైకేయి మీద ఉన్న ప్రేమ కంటే రాముడి మీద ఉన్న ప్రేమ ఎక్కువ కావచ్చు. కానీ ఆ టైంలో ఆ అంటే మనం బాగా అంటారు కదా, బాగా సంతోషంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే బాగా కోపంగా ఉండేటప్పుడు కానీ మనం ప్రామిస్ చేయకూడదు అనమాట ఎవరికి ఏది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది అడుగుతారో మనకు తెలియదు. అందుకే ఏంటి, అలాంటి టైంలో మనం ఎవరికి ఏం ప్రామిస్ చేయకూడదు. దశరథుడు చేసిన మిస్టేక్ అది. దానివల్ల ఏమైందండి, చాలా కాలం పాటు ఆ అయోధ్య వాసులందరూ కూడా రాముడిని మిస్ అయిపోయారు. రాముడు చాలా ఇబ్బంది పడ్డాడు. అఫ్ కోర్స్ మన ఆ శ్రీరామచంద్రుడు ఆయనకి ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ జరిగింది అక్కడ అదే కదండి. అలాగే ఏంటంటే ఇక్కడ ఒక రాజు మంచిగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల రాజ్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్దాం. ఫస్ట్ లెవెల్లో మనం ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ లైక్ అజామిల కరెక్ట్ అయిన ఆయన మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ వరకు ఎఫెక్ట్ అయింది. ఒక రాజు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, లేకపోతే మైండ్ ని కంట్రోల్ చేసుకోకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇబ్బంది పడతారు. ఒకవేళ ఇంద్రుడు లాంటి వాళ్ళు ఆ సరే వాళ్ళ మైండ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదనుకోండి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంద్రుడు చాలా సార్లు మనం భాగవతంలో ఇంద్రుడు చేసిన మిస్టేక్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఆ దానిలో ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఒకసారి ఇంద్రుడికి దుర్వాసముని చాలా ప్రేమగా అతని మెడలో ఉన్న గార్లెంట్ తీసిస్తారనమాట, పూలమాల ఇచ్చినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అది రెక్లెస్ గా దాన్ని తీసి ఎలిఫెంట్ మీద పడేస్తాడు అనమాట. ఎలిఫెంట్ ఏం చేస్తుంది, కాలు కింద పెట్టి తొక్కేస్తుంది అనమాట. అప్పుడు దుర్వాసముని చూసి అతను చాలా హర్ట్ అవుతారు, చాలా బాధపడతారనమాట. ఇదేంటి, ఇంద్రుడికి అంటారు కదా, పొజిషన్ వల్ల మనకున్న పవర్ వల్ల కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట. అది ఇప్పుడు ఇంద్రుడు ఉన్న పొజిషన్. అందుకే ఏమవుతుందండి, ఎప్పుడైతే అలాగా ఎలిఫెంట్ ఆ ఏనుగు కాళ్ళతో తొక్కేస్తుందో అప్పుడు ఆమ్, దుర్వాసమునికి కోపం రావడం, వెంటనే అతను శపిస్తాడనమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళందరూ వాళ్ళకున్న ఆ ఆ అంటే జనరల్ గా దేవతలకి మంచి ప్రాస్పెరిటీ, ఆ వెల్త్, పవర్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పోతాయి అన్నమాట. అన్ని కోల్పోతారు దేవతలు. కారణం ఎవరంటే ఇంద్రుడు. ఒక్క ఇంద్రుడి వల్ల దేవతలందరూ కూడా సఫర్ అయ్యారు. తర్వాత వాళ్ళు రాక్షసుల చేతిలో ఓడిపోతారు అనమాట. బలి మహారాజు మొత్తం అతని ట్రూప్ మొత్తాన్ని తీసుకుని రావడము వాళ్ళ చేతిలో. మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఎవరైతే పయస్ గా ఉంటారో, ఎవరైతే పుణ్యాత్ములో వాళ్ళకి ఫైనల్ గా గెలుపు. కాకపోతే ఏంటంటే ఇంద్రుడు ఇక్కడ చేసిన ఒక్క మిస్టేక్ వల్ల అందరూ శాపగ్రస్తులు అయ్యారు, అందరూ అన్ని కోల్పోయారు.
వాళ్ళ పొజిషన్ ని కోల్పోయారు. తర్వాత రాక్షసులు పదవిలోకి వస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళ మంచి వాళ్ళకి టార్చర్ తప్పదన్నమాట. ఆ ఆ రకమైన సిచ్యుయేషన్ అంతా క్రియేట్ అయింది. ఇంకొకసారి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన సభలో కూర్చొని ఉంటాడు. మిగతా దేవతలందరితో మాట్లాడుతున్నప్పుడు బృహస్పతి రావడం జరుగుతుంది అక్కడికి. ఎప్పుడైనా మన గురువు బ్లెస్సింగ్స్ ఉంటేనే కానీ మనం ప్రోగ్రెస్ అవ్వలేము అనమాట. మన గురువు మనల్ని వదిలేస్తే ఇంక అయిపోయింది మన పని. ఇంక మన భక్తి కానీ ఏ విషయంలో అయినా జనరల్ గా మనం అనుకుంటాము ఓన్లీ మనకి ఆధ్యాత్మిక గురువు బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఏదైనా వైష్ణవ అపరాధం చేస్తే, లేకపోతే మన చుట్టూ ఉన్న డివోటీస్ మెర్సీ మనకి లేకపోతే మనం ఓన్లీ స్పిరిచువల్ గా పడిపోతాం కానీ మెటీరియల్ గా బాగుంటాము అని అనుకుంటాం. కానీ అది రాంగ్ అన్నమాట. మనం ఎప్పుడైతే వైష్ణవ అపరాధం చేస్తామో అది మన భక్తి జీవితం మీద, మన భౌతిక జీవితం మీద రెండిటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అన్ని రకాలుగా కూడా మనం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంద్రుడు చేసిన తప్పు ఏంటంటే బృహస్పతి వచ్చినప్పుడు అది చాలా పెద్ద బ్లండర్ అన్నమాట. మన గురువుని మనం ఎప్పుడూ కూడా చాలా మర్యాదతో ఉండాలి. మనం ఏ పొజిషన్ లోకి వెళ్ళిపోయినా సరే మనం వచ్చిన రూట్ ని మర్చిపోకూడదు అంటారు కదా. అలా ఏంటంటే ఇంద్రుడు బృహస్పతి వచ్చినప్పుడు నించోడనమాట. బృహస్పతి చాలా ఏం మాట్లాడరు అనమాట. ఒక్క మాట కూడా. కానీ జరిగింది తప్పే. బృహస్పతి ఎవరైనా ఫీల్ అవుతారు డెఫినెట్ గా. ఒక మంచి క్వాలిటీస్ ఉన్న గురువు ఫీల్ అవ్వకపోవచ్చు కానీ భగవంతుడు ఫీల్ అవుతాడు కదండి. మనం వైష్ణవులకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, గౌరవం అది మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే అమానీన మానదేన ఆ శ్లోకం గుర్తుపెట్టుకుని మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ మనం డెఫినెట్ గా మిగతా భక్తులకి, తర్వాత మన ఆధ్యాత్మిక గురువుకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మనం అవమానింపబడినా పర్వాలేదు కానీ మళ్ళీ తిరిగి మనం అదే ప్రవర్తన వాళ్ళ దగ్గర చూపించకూడదు అని అంటారు. కానీ ఇక్కడ తప్పు జరిగిపోయింది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా వాళ్ళు మొత్తం కోల్పోతారనమాట. చాలా ఈజీగా చాలా ఈజీగా రాక్షసులు ఈ దేవతల్ని ఓడించేస్తారు ఆ టైంలో. ఎందుకు మామూలుగా అయితే ఆ ఆ, దేవతలు చాలా ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవతలు జనరల్ గా విష్ణు భక్తులు కాబట్టి వాళ్ళు మోర్ పవర్ఫుల్. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే గురువుని ఇలా అవమానిస్తారో వాళ్ళ పవర్ అంతా తగ్గిపోతుంది. ఈ రాక్షసులకేమో వాళ్ళ గురువు శుక్రాచార్యుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు గెలిచేస్తారు. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక గురువుని ఆ, ఆశ్రయం తీసుకోవడం అంటే ఒక హోమం లాంటిది చేయడము, తర్వాత వేరే బ్రాహ్మణులు బ్లెస్సింగ్స్ అవి తీసుకొని మొత్తానికి నారాయణ కవచ చదివి అదంతా ఒక స్టోరీ లైన్ అనమాట. అదంతా ఒక పాస్ట్ టైం. అయితే మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక్క ఇంద్రుడు కరెక్ట్ గా లేకపోవడం వల్ల దేవతలు అందరూ కూడా సఫర్ అయ్యారు. అందరూ కూడా ఓడిపోవాల్సి వచ్చింది అనమాట. తర్వాత దితి కశ్యపుడు అక్కడ వాళ్ళ విషయంలో ఏమైందండి, వాళ్ళు కూడా మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటండి, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు రాక్షసులు అవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా మొత్తం అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు కదండి. అలా ఏంటంటే మనం ఎప్పుడైతే మైండ్ ని కంట్రోల్ చేసుకోలేకపోతామో ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా చాలా దారుణంగా ఉంటాయి. మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కొంత మంచి భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేసుకుంటారు. మంచిగా స్ట్రాంగ్ గా సాధన చేసి, సింపుల్ కదండి అంతే. మన సాధనే మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను 10 ఇయర్స్ నుంచో లేకపోతే 20 ఇయర్స్ నుంచో లేకపోతే 30 ఇయర్స్ నుంచో నేను బాగా భక్తి చేస్తున్నాను, ఎన్నో సేవలు చేస్తున్నాను. సో నాకు ఇంకా భక్తి జీవితం అంతా కంప్లీట్ గా నేను ఎప్పటికీ చివరి దాకా నా భక్తి జీవితం ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే మాయ అనేది మన లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మాయ ఇంటర్ఫియర్ అవుతుందో చాలా పవర్ఫుల్ అన్నమాట మాయ. దానికి ఎగ్జాంపుల్ మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే భరత్ మహారాజ్ అన్నమాట. భరత్ మహారాజ్ విషయంలో ఏమవుతుంది, ఆయన కూడా భావ స్టేజ్ వరకు ఉన్నారు. మొత్తం అతనికి ఉన్న రాజ్యము ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మలాన్ని చూడండి, మనం విసర్జించిన తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడము. దాన్ని మనం అనలైజ్ చేయమన్నమాట. జస్ట్ ఫ్లష్ కొట్టేసి బయటకు వచ్చేస్తాం కదండి. అలాగా అంత సింపుల్ గా భరత్ మహారాజ్ ఏంటంటే
ఆయన రాజ్యాన్ని, ఆయన ఆయన జనాల్ని, బంధు జనాల్ని, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ వదిలేశారనమాట. అంత ఈజీగా వదిలేశారు. వదిలేసి దేనికంటే వచ్చారు ఆయన బయటికి, అందరినీ వదిలి భగవంతుడి ధామానికి చేరుకోవాలి, భగవంతుడి భక్తి చేయాలి, ఇంకా క్లోజ్ చేసేయాలి దీన్ని అనేసి ఆ ఒక్క ఇంటెన్షన్ తో అతను బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ అటాచ్మెంట్ అన్నమాట ఒక జింకతో కదా. ఆ జింకతో ఆయన అటాచ్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక 2 జన్మలు ఎక్స్ట్రా 2 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా 2 జన్మలు తీసుకొని ఎంతో కష్టపడి ఆయన మళ్ళీ ఆ మిగతా 2 జన్మల్లో జింక జన్మ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ జడభరతుడిలాగా వస్తారు ఆయన. వచ్చినప్పుడు ఆయన ఎంత కంట్రోల్డ్ గా ఉంటారండి. ఫస్ట్ టైం లేనిది ఇప్పుడున్నది ఏంటి అంటే ఆ టైంలో ఆ డిస్ట్రాక్షన్ అన్నమాట. జనరల్ గా మనకి ఎందుకు ఆ డిస్ట్రాక్షన్స్ వస్తాయి అంటే దానికి కారణం ఏంటంటే ఎందుకు మనం భక్తిలో అలా స్ట్రెయిట్ గా బాగా వెళ్తూ ఉండి సడన్ గా పడిపోతూ ఉంటాం అన్నమాట. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మెటీరియల్ డిజైర్స్ ఉన్నాయన్నమాట మనలో. అంటే 20-30 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఇంకా మెటీరియల్ డిజైర్స్ ఉంటాయా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఎవరికైతే మైండ్ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ డిజైర్స్ అన్నిటిని కూడా భగవంతుడి వైపుకి తీసుకుని వెళ్ళిపోతారనమాట. అంటే వాటిని భగవంతుడి స్పిరిచువల్ డిజైర్స్ గా మార్చేసుకొని భగవంతుడి భక్తిలో కంట్రోల్ చేసుకునే కెపాసిటీ వస్తుంది అనమాట. ఈ ఈ ఆధ్యాత్మిక అంటే సాధన బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇది ఈ టైంలో రాంగ్, వద్దు అని మైండ్ కి ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అదే ఇందాక మనం చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ లో గజామిలుడు కానివ్వండి, లేకపోతే ఇంద్రుడు, దక్షుడు, దితి, వీళ్ళందరి కేసులో ఏమవుతుంది, మైండ్ కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడ్డారనమాట. కానీ ఎవరైతే ఆ చాలా ప్రాక్టీస్ చేసి బాగా శ్రవణం చేస్తారో, శ్రవణం కూడా ఎప్పటికప్పుడు మనల్ని మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది అనమాట. అవే పాయింట్స్ మనం ఎన్నో సార్లు వినండొచ్చు, కానీ ఏమవుతుంది అలా స్లోగా మనం మర్చిపోతూ ఉంటాం అనమాట, వదిలేస్తూ ఉంటాం. మళ్ళీ ఏదో క్లాసులో మనం వింటూ ఉంటాం అనమాట. విన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం ట్రాక్ లోకి వచ్చేస్తాం. మళ్ళీ మనం ట్రాక్ లోకి వచ్చి ఈ పాయింట్ అవును కదా, అప్పట్లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాడిని, లేకపోతే అయ్యేదాన్ని, ఇప్పుడేమో అవ్వలేకపోతున్నాను ఎందుకంటే నా మైండ్ నుంచి అది పోయింది. అందుకే ఏమవుతుందంటే మనం శ్రవణం ఎక్కువ చేస్తూ ఉంటే కొన్నిసార్లు రిపీటెడ్ పాయింట్స్ వచ్చినా మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తాయి అన్నమాట పాయింట్స్. అందుకే వినాలి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ మనకి ఈ మెటీరియల్ డిజైర్స్, ఈ అటాచ్మెంట్స్, వాటిని ఒకసారి నారదముని పురంజన స్టోరీ వస్తుంది కదండి 4th క్యాంటోలో. అక్కడ ఒక నారదముని ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. అదేంటి అంటే ఈ కుక్క ఉంటుంది కదండి, కుక్క ఏం చేస్తుందంటే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. దేనికోసం వెళ్తుంది, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఆహారం కావాలి దానికి. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, మంచి వాళ్ళు ఏం చేస్తారు, ఆహారం పెడతారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, 4 దెబ్బలు కొట్టి పంపిస్తారు అనమాట. అలాగే అంటే ఆ కుక్క ఇంటికి వెళ్ళడం, డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటుంది అని అంటారు. దాన్ని మన ఆ భౌతిక జీవితానికి, అంటే ఈ కండిషన్ సోల్ ఉంది కదా, ఈ బద్ధ జీవికి కనెక్ట్ చేసి చెప్తున్నారు అనమాట. ఎలా అంటే ఈవెన్ బద్ధజీవులు కూడా, కుక్క ఎలా అయితే డోర్ టు డోర్ వెళ్తూ ఉంటుందో, ఈ బద్ధజీవి కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మారుతూ ఉంటాడనమాట. ఎందుకు ఈ మార్పు, ఎందుకు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే వెళ్తే అక్కడ ఏమవుతుంది, కుక్కకైతే కొన్ని దగ్గరలో ఆహారం దొరుకుతుంది, కొన్ని దగ్గర దెబ్బలు దొరుకుతాయి. మనకు కూడా అంతే అన్నమాట. ఒక శరీరం నుంచి వేరే శరీరానికి మారుతున్నప్పుడు మనకేమవుతుంది, కొన్నిసార్లు మనం అనుకున్న, అంటే అసలు ఎందుకు మనం శరీరాలు ఎందుకు మారుతూ ఉంటాము, దానికేమో ఆహారం కావాలి, మనకేంటంటే సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలి, ఇంద్రియ తృప్తి కావాలన్నమాట. కొన్నిసార్లు మనం ఇలా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కుక్కకు ఆహారం దొరికినట్టు మనకు కూడా ఏంటంటే ఇక్కడ ఒక బాడీ నుంచి వేరే బాడీకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది దొరుకుతుంది అనమాట, ఇంద్రియ తృప్తి అనేది దొరుకుతుంది. కొన్నిసార్లు కుక్కకి ఏమవుతాయంటే స్లాబ్ దొరుకుతుంది అనమాట, మనకు కూడా స్లాబ్ దొరుకుతుంది. ఎవరి నుంచి, మాయ నుంచి అనమాట. మనం అనుకున్న కోరికలు తీరవు, మనకి ఇంద్రియ తృప్తి అనేది జరగదన్నమాట. లేకపోతే మనం ఆ పర్టికులర్ బాడీలో
ఇంద్రియ తృప్తి అనేది కంప్లీట్ గా చేసుకోలేకపోతాం. అప్పుడేమవుతుంది, అయ్యో నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదే, నాకు ఇంకా ఏంటి నాకు మీట్ మాంసం అది ఎక్కువ తినాలనుకుంటున్నాను, అయ్యో నాకు ఈ బాడీలో కుదరలేదు అని అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంకొక బాడీ ఇస్తాడనమాట. ఆ బాడీ నుంచి బాడీకి ట్రాన్స్మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఆత్మ ఒక దేహం నుంచి వేరే దేహానికి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో కొంత టైం పీరియడ్ ఒక 10,000 ఇయర్స్ ఏదో ఒక హెల్లిష్ ప్లానెట్స్ లోకి వెళ్తాం, లేకపోతే ఒక 1,00,000 ఇయర్స్ ఏదో ఒక హెల్లిష్ ప్లానెట్స్ లోకి వెళ్తాం, నరకలోకాల్లోకి వెళ్తాము. అక్కడ ఎంతో యాతన శరీరాన్ని పొందాలి కదండి. వారు దాన్ని పొంది నెక్స్ట్ జన్మకి కావలసిన మన ఇంద్రియ తృప్తికి కావలసిన శరీరం ఎలాంటిది కావాలో దానికి ప్రిపరేషన్స్ అన్ని అక్కడ జరిగి అప్పుడు మనకు ఆ బాడీ రెడీ చేసి ఈ సోల్ ఏమో ఆ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అలా అన్నమాట, అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ నారదముని చూడండి, అంటే మనకి ఈ ఎగ్జాంపుల్ ఎంత ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వినడానికి ఇది ఎంత కష్టంగా ఉందండి. అదేంటి మన బద్ధజీవిని కుక్కతో కంపేర్ చేశారా నారదముని అని నాకైతే అది చదవగానే నాకైతే అనిపించింది, బాబు ఏంటిది ఎంత ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముక్కు సూటిగా ఉంది కదండి. ఇప్పుడు మనకి ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఎవరైనా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకి మాట్లాడితే మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది అలా అనిపిస్తుందండి. ఇక్కడ భాగవతంలో మనకు అంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. అంటే ఆ ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత చదివిన తర్వాత కూడా మనలో మార్పు రాకపోతే చాలా కష్టం. ఎంత ముక్కుసూటిగా ఎగ్జాంపుల్ ఇదంటే కుక్కతో కంపేర్ చేశారనమాట. కుక్క ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఆహారం కోసం తిరిగినట్టు బద్ధజీవుడేమో ఒక శరీరం నుంచి వేరే శరీరానికి ఇంద్రియ తృప్తి కోసం తిరుగుతూ ఉంటాడు అనమాట. ఫైనల్ గా ఏమవుతుంది, తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానోదయం అవ్వాలన్నమాట, అయ్యో వీళ్ళు నన్ను ఈ మాయ నన్ను నాకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, వద్దు అని మనం అనుకోవాలి. ఆ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకి మంచి భక్తుల సాంగత్యం దొరుకుతుందో, ఆ మంచి భక్తులు ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఒక గురువుకి మనం సరెండర్ అవుతామో, ఆ సరెండర్ అయినప్పుడు గురువు మనకి జ్ఞానం అనమాట, శాస్త్ర జ్ఞానం అనేది ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఒక శ్లోకం ఉంది, ఇది 16వ అధ్యాయం యశాస్త్ర విధి 16వ అధ్యాయం 23వ శ్లోకం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, యశాస్త్ర విధిముత్సృజ్య, ఇక్కడ శాస్త్ర విధి విధానాలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎవరైతే వదిలేస్తారో, వదిలేసి వర్తతే కామకారతః, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారో వాళ్ళకి ఏమవుతుంది, నస సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతి, వాళ్ళకి పూర్ణత్వము రాదు, సుఖం ఉండదు, తర్వాత పరమగతి కూడా వాళ్ళకి లభించదు అని అంటున్నారు అనమాట. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకం. అంటే ఏంటంటే ఈ శాస్త్రాలు ఇవన్నీ మనం అవసరం అన్నమాట. మనకి శాస్త్రాల గైడెన్స్ తీసుకోవాలి, తర్వాత గురువు గైడెన్స్ ఉండాలి, కృష్ణుడు గైడెన్స్ ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా అంటే మన మైండ్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఎందుకు మనం ఇలా తిరుగుతున్నాము అనే విషయం అర్థమవుతుంది. తర్వాత ఈ ఇంద్రియ తృప్తి అనేది దేనికి పనికొస్తుంది, భగవంతుడి దగ్గరికి మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాము, మన పరమ గతి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శాస్త్ర జ్ఞానం వల్ల తెలుస్తుంది అనమాట. అయితే ఇంకా ఇది చాలా మనకి చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎప్పుడైతే మన శాస్త్రాలను అవి అధ్యయనం చేయడము, గురువు సరెండర్ లోకి వెళ్తాము. ఇక్కడ సరెండర్ కూడా 2 రకాలుగా ఉంటుందండి. అదేంటి అంటే ఒక టైప్ ఎలా ఉంటుందంటే మనం ద్రౌపది గురించి మనకు తెలుసు కదండి, కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడం అనమాట కృష్ణుడి మీద. ఇంకా మనకి ఏమి తెలియదు అని భగవంతుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడం. రెండవ ఎగ్జాంపుల్ ఎవరు అని చెప్పుకోవచ్చు అంటే అర్జునుడు అనమాట. అర్జునుడు ఇక్కడ ఒక టైంలో నేను యుద్ధం చెయ్యను అని అంటాడు. ఎప్పుడైతే భగవంతుడి నుంచి మొత్తం ఆ జ్ఞానం అంతా సంపాదిస్తాడో అప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉందండి, ఆ అతను ఎంత ఎఫిషియెంట్ గా యుద్ధం చేయగలడో అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తాడు అనమాట కృష్ణుడి కోసం. ఈ రెండు కూడా సరెండరే అన్నమాట.
అంటే నేను ఏ పని చెయ్యను, నేను కూర్చుంటాను, కంప్లీట్ గా నేను కృష్ణుడి మీద డిపెండ్ అయిపోతాను, అలా కాదు. ఏ టైంలో ఎలా ఉండాలి అది తెలుసుకోవాలన్నమాట మనం. కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడం అంటే నేనేమి చేయను కూర్చుంటాను అని చెప్పి కొంతమంది, ఈవెన్ డివోటీస్ లో కూడా కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే నాదేమి మాతాజీ అంతా భగవంతుడు ఇస్తే నాకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అది ఎక్కడ అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ద్రౌపది విషయంలో ఏం జరిగిందంటే ద్రౌపది ఏం చేయలేదు అక్కడ, అందరినీ హెల్ప్ అడిగింది, ఎవరు ఏం చేయలేదు. ఇంకా ఇంకో ఆప్షన్ లేదన్నమాట. అప్పుడు ఆవిడ సరెండర్ అయింది. ముందు తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేసింది, అందరినీ అడిగింది. ఇది ఎవరు ఎవరు ఏమి చేయలేరు, ఓన్లీ భగవంతుడు మాత్రమే నన్ను రక్షించగలడు అది తనకి అర్థమైంది అనమాట. అలా భగవంతుడి మీద ఇంకా మనం ఏమి చెయ్యలేము అనుకున్నప్పుడు అది అప్పుడు భగవంతుడి మీద డిపెండ్ అవ్వడం అనమాట. ఇంకొక కేసు ఏంటి అంటే ఇక్కడ డూయర్షిప్ మెంటాలిటీ ఉండకూడదు, అది కూడా ఇంపార్టెంట్. సెకండ్ కేసు ఏంటి అంటే అర్జునుడు తను ఎంత వరకు చేయగలడు, అతని ది బెస్ట్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి రిజల్ట్ ని భగవంతుడి మీదకి వదిలేశాడు అనమాట. అది ఇంకొక లెవెల్ ఆఫ్ సరెండర్మెంట్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు మనం ఇంకా ఏమి మనకి చేయడానికి ఉండదు, అప్పుడు మనం భగవంతుడిని ప్రార్థించాలి, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు అని. అంతేకాని మన ఎఫర్ట్ పెట్టకుండా కూర్చొని, ఇప్పుడు పిల్లలు ఉంటారు ఎగ్జామ్ కి చదవకుండా కూర్చొని నా కృష్ణ ఇస్తాడు మార్క్స్, నా కృష్ణ ఇచ్చేస్తాడు మార్క్స్ అంటే అది ఎలా అవుతుందండి? మనం ఈవెన్ మన ఆఫీసుల్లో కూడా మనం ఏ వర్క్ లో అయితే చేస్తున్నాం, ఏ వర్క్ అయితే చేసుకుంటున్నామో అది మనం కంప్లీట్ గా చెయ్యాలన్నమాట. మనకి ఎంతవరకు మనం చేయగలమో అంతా చేసేయాలి. ఆ తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిపెండెన్సీ అన్నమాట కృష్ణుడి మీద. ఇలా ఉండాలి. తర్వాత ఇంకా ఏంటంటే అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంతమంది చాలా సార్లు సీనియర్ డివోటీస్ ఇది ఎక్కువ చెప్తూ ఉంటారు. జనరల్ గా మన ఆఫీసుల్లో జాబ్లు చేస్తూ ఉంటాం కదండి. జాబ్ చేసేటప్పుడు మనం భక్తి జీవితంలో ఉండేటప్పుడు మనకి చాలా ఎక్కువ వింటూ ఉంటాం, మన డిటాచ్డ్ గా ఉండాలి, ఓ డాంకీస్ లాగా వర్క్ చేసేయకూడదు, అలా అంటూ ఉంటారు అనమాట. తర్వాత మనం అత్యాహార ప్రయాసశ్చ ఆ శ్లోకం విన్నాం కదండి. దానిలో కూడా ఏమవుతుంది, ఓవర్ ఎండీవర్ అనేది ఉండకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఓవర్ ఎండీవర్ చేయకూడదు, ఓవర్ గా మనం ఎక్కువ కష్టపడిపోకూడదు అంటే దాని అర్థం కూర్చోమని కాదండి. ఏంటంటే మనం ఇప్పుడు ప్లేస్ లో జాబ్ చేస్తున్నాం, వాళ్ళు మనకి మంత్లీ శాలరీ ఇస్తున్నారు. అలాంటి ప్లేస్ లో మనం పని చేస్తూ మనం ఎంతవరకు అయితే అంటే మన డ్యూటీ ఏంటి అనేది మనకు కంప్లీట్ గా చేసేయాలన్నమాట. ది బెస్ట్ ఇచ్చేయాలి. అంతేకాని కృష్ణ అటాచ్మెంట్ ఉండకూడదు, వర్క్ ఎక్కువ చేయకూడదు, అత్యాహార ప్రయాస ఎక్కువ చేయకూడదు అన్నాడు కదా, ఇంకెందుకు నేను చెయ్యను, అలా ఉండకూడదు అనమాట. అలా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది, ఓకే ఈ ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు కదా వాళ్ళకి బద్ధకం, అందుకే ఏ పని చేయరు, చేయకుండా కృష్ణ కృష్ణ అనేస్తారు, కూర్చొని తినచ్చని, అలాంటి ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత మనం కూడా ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఎక్కడ ఎలా ఉండాలి, ఏది మనకి ఎంతవరకు అవసరము, ఇవన్నీ తెలుసుకుంటూ మనం నడుచుకోవాలి. అదనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అర్జునుడు కూడా ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు ఈ శ్లోకంలో ఒక టైంలో అంటే 2.9 శ్లోకానికి వచ్చేసరికి చెప్పాడు, నేను ఇంకా యుద్ధం చెయ్యను అని. యుద్ధం చెయ్యను అని అన్నాడు, కానీ నెక్స్ట్ మళ్ళీ భగవంతుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట. నువ్వు చేస్తే క్రెడిట్ నీకు వస్తుంది, ఒకవేళ నువ్వు చేయలేదనుకో, నువ్వు యుద్ధం చేయనంత మాత్రాన వీళ్ళందరూ బతికైతే ఉండరు, కంపల్సరీ వాళ్ళు చనిపోవాల్సిందే. ఇలాంటి ఇలా చాలా భగవద్గీత మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. భక్తి యోగా గురించి అన్ని రకాల యోగాల గురించి చెప్పారు. భక్తి యోగా యొక్క ప్రామినెన్స్ ఏంటి, తర్వాత క్షత్రియ ధర్మం ఏంటి, ఇలా వర్ణాశ్రమాల గురించి వీటన్నిటి గురించి చెప్పి అంత నాలెడ్జ్ అంతా ఇచ్చి లాస్ట్ కి ఏమంటారు, సర్వధర్మాన్న ఆ శ్లోకం చెప్పారు కదండి. అన్ని ధర్మాల్ని వదిలేసి జస్ట్ నువ్వు నాకు సరెండర్ అయితే చాలు, నీ లైఫ్ సక్సెస్ఫుల్ అని అన్ని చెప్పేసరికి లాస్ట్ ఏమవుతుందంటే అర్జునుడు ఎలా ఫైటింగ్ చేశాడు, తను ఎంతవరకు చేయగలడో. మామూలుగా అయితే అర్జునుడికి ఒకవేళ కృష్ణుడు లేకపోతే ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అటువైపు ఉన్నది ద్రోణాచార్యుడు, తర్వాత భీష్ముడు, వీళ్ళందరూ ఉన్నా సరే
ఇటువైపు అర్జునుడు ఎలా గెలిచాడు అంటే కంప్లీట్ సరెండర్ అయిపోవడం వల్ల. ఫస్ట్ లో ఇనీషియల్ గా అర్జునుడికి యుద్ధం చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా అక్కడ ఆల్రెడీ చెప్పున్నాడు అనమాట అర్జునుడు, నేను నీకు శిష్యుడిని. ఆ విషయం సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అవన్నీ వదిలేశారనమాట అర్జునుడు యుద్ధం చేయడం అని హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కానీ తర్వాత తర్వాత శ్లోకాస్ లో భగవద్గీత అంతా కంప్లీట్ అయ్యేసరికి అర్థం అవుతుంది అనమాట. ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా అర్జునుడు ఏమీ వదిలేదు. అర్జునుడు ఇంకా ఇప్పుడు మోర్ పవర్ఫుల్ అయిపోయాడు. కృష్ణుడు శరణు వేడుకోవడం వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అర్జునుడు చాలా పవర్ఫుల్ అయిపోయాడు అనే విషయం అర్థం అవుతుంది అనమాట వాళ్ళకి. అలా ఏంటంటే భగవంతుడు మనకి తోడుగా ఉండేటప్పుడు మనకి సాధించలేదంటూ ఏమీ ఉండదు. అలా అని చెప్పి మనం ఏదో సాధించేయాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. భగవంతుడు మీద ఆ ప్రేమ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట. అది మనకి అల్టిమేట్ గోల్. కృష్ణ ప్రేమ అనేది మనకి అల్టిమేట్ గోల్ లైఫ్ కి. అదండి. హరే కృష్ణ అండి. మాతాజీ సెంట్రోజీ ఈరోజు శ్లోకం 2.9 చెప్తున్నాము. ఏదైనా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ అండి. ధన్యవాద హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండోత్ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ అండి. ధన్యవాద ప్రణామం. ఎవరికి ఏవి ప్రశ్నలు లేకపోతే ఈరోజు క్లోజ్ చేసేద్దామండి. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధు హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు.